ఒకప్పుడు పిల్లల కేరింతలతో పద్యాల సందళ్లతో కలకలలాడిన ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణం ఇప్పుడు మూగబోయింది. రామచిలకలా పలకాల్సిన తరగతి గదుల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఆ బడులను నమ్ముకున్న కొద్ది మంది విద్యార్థుల కళ్ళల్లో భవిష్యత్తుపై బెంగ తప్ప చదువుపై ఆసక్తి కనిపించడం లేదు. ఇదేదో ఒక ఊరి కథ కాదు, దేశంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల వ్యధ ఇది. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ఈ వీడియోలో చూద్దాం. ఒకనాడు సమాజానికి విద్యాబుద్ధులు నేర్పిన ఈ సరస్వతి నిలయాలు నేడు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. వందల మంది చదివిన ఆ స్కూళ్లలో నేడు 2 అంకెల మంది మాత్రమే చదువుతున్నారు. ప్రభుత్వ బడుల్లో చదివి ఎందరో ప్రముఖ స్థానాలకు వెళ్లారు. అయినా నేడు ఆ పాఠశాలలకు దిక్కులేదు. ప్రభుత్వం పాఠశాలల విలీనం పేరుతో తీసుకున్న నిర్ణయాలు ఊరికి దూరంగా బడులను మార్చడంతో చాలా మంది పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. శిథిలావస్థకు చేరిన భవనాలు, అరకొర వసతులు, సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడం, ఉన్న ఉపాధ్యాయులు బోధనపై శ్రద్ధ కొరవడం వంటివి ప్రభుత్వ బడులపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి. దీనికి తోడు ఆంగ్ల మాధ్యమంపై మోజు, ప్రైవేట్ పాఠశాలల్లో చదివితేనే తమ పిల్లల భవిష్యత్తు బంగారు మయమవుతుందనే తల్లిదండ్రుల ఆశ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య కొరబడిందనే భావన విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడానికి ప్రధాన కారణాలు అవుతున్నాయి. కరోనా సమయంలో తాత్కాలికంగా పెరిగిన ఆ ప్రవేశాలు సైతం పరిస్థితులు చక్కబడగానే తిరిగి ప్రైవేట్ బాట పట్టాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులకు మంచి జీతభత్యాలు ఉన్నప్పటికీ జవాబుదారీతనం లోపించడం, బోధనలో నూతన పద్ధతులను అవలంబించకపోవడం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చాలా చోట్ల ఒకే ఉపాధ్యాయుడు బహుళ తరగతులకు బోధించాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో ఏ తరగతి పైన పూర్తి స్థాయిలో దృష్టి సారించలేని పరిస్థితి. ఫలితంగా విద్యార్థుల్లో కనీస అక్షర జ్ఞానం, గణిత పరిజ్ఞానం కూడా లోపిస్తుందని పలు సర్వేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇంకా దరిద్రం ఏమిటంటే 9వ తరగతి చదివే పిల్లవాడు కనీసం న్యూస్ పేపర్లో అక్షరాలను చదవలేకపోయాడు. ఇది అక్షర సత్యం. మరి దీనికి ఎవరిని ప్రశ్నించాలో తెలియని స్థితి. ఆ తప్పు ఉపాధ్యాయులదా లేక పిల్లలదా? టీచర్లకు జీతాలు పెరిగినా బోధన నాణ్యత పెరగకపోవడం, అధిక జీతాలు అల్ప సంతృప్తి అన్న చందంగా మారింది. కొంతమంది టీచర్లు వ్యాపారాలు చేయడం, దూరంగా ఉన్న స్కూళ్లకు నెలకొకనాడు వెళ్లడం వంటివి ఇటీవల మనం చూసాం. ఇంకొంతమంది ఉపాధ్యాయులు తాగి స్కూళ్లకు వెళ్తున్నారు. రెడ్ హ్యాండెడ్ గా కూడా పట్టుబడ్డారు. కేసులు కూడా అయ్యాయి. మరోవైపు బాగా పనిచేసే ఉపాధ్యాయులను ప్రభుత్వం ప్రోత్సహించాలి. ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించి ఆదర్శంగా నిలవాలి. ప్రభుత్వ బడుల్లో టాయిలెట్లు, కూర్చోడానికి బెంచీలు, తాగునీరు వంటి మౌలిక వసతుల లోపం వాస్తవంగా ఉంది. చాలా స్కూళ్లలో ప్రహరీలు లేవు, కరెంటు లేదు, విద్యార్థులను కేర్ టేకింగ్ గా చూసుకునే విధానమే లేదు. మరోవైపు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం ఇష్టారీతిన అనుమతులు ఇస్తోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సరైన మౌలిక వసతులు, అర్హులైన ఉపాధ్యాయులు లేకపోయినా కేవలం వ్యాపార దృక్పథంతో నడిచే అనేక సంస్థలకు విద్యాశాఖ అధికారులు కొమ్ము కాయడం ప్రభుత్వ విద్యారంగానికి గొడ్డలి పెట్టుగా మారింది. నాణ్యతా ప్రమాణాలను గాలికి వదిలేసి ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న చర్యలు శూన్యంగా ఉన్నాయి. ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వాలు తమ విధానాలను పునర్సమీక్షించుకోవాలి. పాఠశాలల విలీనాన్ని ఆపి ఉన్న వాటిని పటిష్టం చేయాలి. ఉపాధ్యాయులలో జవాబుదారీతనం పెంచి ఆధునిక బోధనా పద్ధతుల్లో శిక్షణ ఇవ్వాలి. మౌలిక వసతులు కల్పించి మన ఊరు మనబడి స్ఫూర్తిని నిజాయితీగా అమలు చేయాలి. ప్రైవేట్ పాఠశాలల అనుమతుల విషయంలో కఠిన నిబంధనలు విధించి పారదర్శకతను పాటించాలి. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువ మంది చేరేలా ప్రభుత్వం, ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఒక యాక్షన్ ప్లాన్ ను అమలు చేయాలి. అప్పుడే ప్రభుత్వ బడులు పూర్వ వైభవాన్ని సంతరించుకొని పేద మధ్యతరగతి పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇవ్వగలవు. లేదంటే రాబోయే తరాలు ప్రభుత్వ పాఠశాలను కేవలం కథల్లోనే వినాల్సి వస్తుంది.